క్యాన్సర్ రోగులు ఆసుపత్రికి రావాలన్నా కూడా కొన్నిసార్లు ఇబ్బంది పడతారని, అందుకు తాము నేరుగా వారి ఇళ్లకి వెళ్లి కొన్ని రకాల చికిత్సలు అందిస్తామని అమోరో హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కిషోర్ బి రెడ్డి తెలిపారు. లాస్ట్ మైల్ సర్వీస్ అనే ఈ సేవా కార్యక్రమాన్ని త్వరలోనే ప్రారంభిస్తామని ప్రపంచ క్యాన్సర్ డే సందర్భంగా నిర్వహించిన అవగాహన ర్యాలీలో ఆయన ప్రకటించారు. తగిన అవగాహన వీలైనంత త్వరగా గుర్తించడం ద్వారా క్యాన్సర్ జయించగలమని, అలాగే మంచి ఆహారపు అలవాట్లు, చురుకైన జీవనశైలి ద్వారా క్యాన్సర్ రాకుండా నివారించగలమని, మహిళలు పరిశుభ్రత పాటించడం, ఎప్పటికప్పుడు రొమ్ము క్యాన్సర్ విషయంలో సొంత పరీక్షలు చేసుకోవడం కూడా కొన్ని రకాల క్యాన్సర్లు దరిచేరకుండా ఉంటాయని, అలాగే నడక కూడా మనిషికి మంచి ఆరోగ్యాన్ని ఇస్తుందని డాక్టర్ కిషోర్ బి రెడ్డి తెలియజేశారు. ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ అనేది వైద్యపరంగా అతిపెద్ద సవాల్, కానీ అవగాహన, త్వరగా గుర్తించడం, ముందస్తు నివారణ చర్యలతో చాలా వరకు దాని ప్రభావాన్ని తగ్గించగలమని, అమోర్ ఆసుపత్రిలో అన్ని రకాల క్యాన్సర్లకు చికిత్స లభిస్తుందని ఆయన తెలియజేశారు. అవగాహన కార్యక్రమంలో సుమారు 100 మంది పాల్గొని అమోర్ హాస్పిటల్ నుండి 3 కిలోమీటర్ల వరకు ఈ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ అవగాహన ర్యాలీ కార్యక్రమంలో డాక్టర్లు, హాస్పిటల్ సిబ్బంది, చుట్టుపక్కల కాలనీల ప్రజలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అమోర్ హాస్పిటల్ ఫ్రీ స్క్రీనింగ్ అవుతుందండి, క్యాన్సర్ స్క్రీనింగ్ అవుతుంది. ప్లీజ్ యూటిలైజ్ దిస్, మేక్ ఇట్ పాపులర్, అండ్ థ్యాంక్స్ ఫర్ ద మీడియా పీపుల్ ఫర్ సపోర్టింగ్ us. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. నేను డాక్టర్ వెంకటేశ్వర కుమార్, ఇక్కడ అమోర్ క్యాన్సర్ సెంటర్లో సర్జికల్ ఆంకాలజిస్ట్ అండి. సో ఈ ఇయర్ వరల్డ్ క్యాన్సర్ డే థీమ్ అనేది యూనిటీ అండ్ యూనిక్ అనే థీమ్తో వచ్చారు UICC వాళ్ళు, దట్ ఈస్ యూనియన్ ఫర్ ఇంటర్నేషనల్ క్యాన్సర్ కంట్రోల్. సో ఈ ఇయర్ మెయిన్ థీమ్ అంతా కూడా మన అమోర్ క్యాన్సర్ సెంటర్ కొత్త స్కీమ్ ఏదైతే ఉందో, భరోసా స్కీమ్, దాని పోల్చుకొని ఉంది. ఏంటి అంటే క్యాన్సర్ పేషెంట్ని ఒక పేషెంట్ లాగా కాకుండా యాజ్ ఏ ఫెలో హ్యూమన్ బీయింగ్ హూ ఈస్ హ్యావింగ్ డిఫికల్టీ, అంటే ఒక ఇబ్బందిలో, ప్రమాదంలో ఉన్నటువంటి ఒక పర్సన్కి మనం ఎలా అయితే హెల్ప్ చేస్తామో, అంటే క్యాన్సర్కి సంబంధించిన ట్రీట్మెంటే కాకుండా ట్రీట్మెంట్తో పాటుగా అదర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ హిస్ ప్రాబ్లమ్స్, అంటే తను ఉండే సొసైటీలో చిన్నపిల్లల క్యాన్సర్ పేషెంట్స్ అయితే స్కూల్లో వచ్చే ఇబ్బందులు, అలాగే జాబ్ చేసుకునే వాళ్ళకి వచ్చే ఇబ్బందులు, అలాగే పెద్దవారికి వచ్చే ఇబ్బందులు, క్యాన్సర్ ఉన్నప్పుడు వచ్చే ఇబ్బందుల్ని ఎలా సాల్వ్ చేయాలి అనే ఫోకస్ మీద వర్క్ చేస్తుంది. సో దిస్ ఈస్ ద థీమ్ ఫర్ దిస్ ఇయర్. అండ్ అవర్ అమోర్ క్యాన్సర్ భరోసా ప్రోగ్రామ్ కూడా దీనిని పోలి ఉంటుంది. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, అండ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ డౌన్. ఈరోజు వరల్డ్ క్యాన్సర్ డే సెలబ్రేషన్గా మనం అమోర్ క్యాన్సర్ సెంటర్ అనేది వి జస్ట్ స్టార్టెడ్ 2 years బ్యాక్, అండ్ మనకు ఆపరేషన్ అయ్యింది 1 year కదా. సో ఇక్కడ ఇట్స్ ఏ అమోర్ హాస్పిటల్, మీ అందరికి తెలిసినట్టుగా ఇది 250 బెడెడ్ హాస్పిటల్ విత్ మల్టీ సూపర్ స్పెషాలిటీ అండ్ ఆల్సో క్యాన్సర్ కేర్. సో ఇక్కడ క్యాన్సర్ ఈ సంవత్సరం మనం టార్గెట్ చేయాల్సింది ఏంటంటే క్యాన్సర్ ట్రీట్మెంటే కాదు, క్యాన్సర్ ప్రివెన్షన్ లేకపోతే క్యాన్సర్ ఎర్లీ డిటెక్షన్ అనేది ఇట్స్ అ మెయిన్ ఫోకస్. అండ్ ఆల్సో మనం ఈరోజు ఐ వాంట్ టు టేక్ యూ ద ఆపర్చునిటీ టు అనౌన్స్ దట్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఏ లాస్ట్ మైల్ ప్రోగ్రామ్, అమోర్ భరోసా ఫర్ క్యాన్సర్ పేషెంట్స్. సో బేసిక్గా ఇది ఏంటంటే మన అమోర్ క్యాన్సర్ హాస్పిటల్లో ఎవరైతే ట్రీట్మెంట్ తీసుకుంటారో, ఎవరైతే ఈ ప్రోగ్రాంలో ఎన్రోల్ చేసుకుంటారో, నెక్స్ట్ అంటే ఈ చుట్టుపక్కల ఉన్న 3 to 4 kilometer రేడియస్లో వాళ్ళ ఇంటి వరకు వెళ్ళేసి లాస్ట్ మై డెలివరీ ఆఫ్ ద హెల్త్ కేర్ ఫర్ దీస్ క్యాన్సర్ పేషెంట్స్ అనేది మనం చేయడం అనేది వి గోయింగ్ టు స్టార్ట్ ఆఫ్ నౌ. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ డౌన్, అండ్ రెస్ట్ మన CEO గారు అన్నాద్ గారు మాట్లాడతారు అలాంగ్ విత్ క్యాన్సర్ స్పెషలిస్ట్. థ్యాంక్ యూ. రాకుండా ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? సో ఒకటి, క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఎప్పుడైనా సరే 2 రకాల ట్రీట్మెంట్లు ఉంటాయి. ఒకటి వచ్చిన తర్వాత క్యూర్ చేయడము, రెండోది రాకుండా ప్రివెంట్ చేయడం. అండ్ వచ్చినా కానీ ఎర్లీగా మన దాన్ని కనిపెట్టడం. ఎర్లీగా కనిపెట్టడానికి మనం క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ చేస్తాం. సో మన అమోర్లో ఇప్పుడు యాక్చువల్గా ఈ 10 daysకి ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అనేది మనం స్టార్ట్ చేసాము. దీంట్లో ఎవరైనా it's like any subjects who can come in to Amor and actually avail this facility. So basic majority of the common cancers ni దీంట్లో స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. సో నార్మల్ పబ్లిక్కి. అండ్ ఇట్లాంటి ఏదైనా ఎర్లీ డిటెక్షన్ అయిపోయి, లైక్ బ్రెస్ట్ క్యాన్సర్ అనుకోండి, లేకపోతే లంగ్ క్యాన్సర్ అని ఎర్లీగా డిటెక్ట్ అయిపోతే దాని క్యూర్ రేట్స్ బాగుంటాయి. తర్వాత ఇందాక మీరు అడిగిన క్వశ్చన్స్కి ఎలా ప్రివెంట్ చేస్తాము అనేది, ఒకటి ఏంటంటే కొన్ని యాక్టివ్ లైఫ్ స్టైల్ చేంజెస్, లైక్ healthy lifestyle, like healthy eating,
డ్రింకింగ్ అనేది అవాయిడ్ చేయాలి, స్మోకింగ్ అనేది అవాయిడ్ చేయాలి. అండ్ ఫర్ లేడీస్ ఐ మీన్ ప్రైవేట్ హైజీన్ ఒకటి. అండ్ ఇది హ్యూమన్ పాపిలోమా వైరస్, HPV వైరస్కి వ్యాక్సిన్స్ వచ్చాయి. అవి ఎర్లీ స్టేజెస్లో లేకపోతే చిన్న ఉన్నప్పుడే తీసుకుంటే కింద సర్వైకల్ క్యాన్సర్ ప్రివెన్షన్ అనేది ఉంటుంది. అలానే బ్రెస్ట్ క్యాన్సర్ ఇస్ వన్ మోర్ క్యాన్సర్ విచ్ ఇస్ కామన్ ఇన్ విమెన్. దానికి పీరియాడిక్గా మనం మ్యామోగ్రామ్స్ చేసుకోవడము అండ్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవడము, అది కూడా ఎలా చేయాలి అనేది కూడా మనం ఇక్కడ మనకు వచ్చే పేషెంట్స్కి, ఫీమేల్ పేషెంట్స్కి నేర్పించడం జరుగుతుంది. సో ఇలాంటివి చేసుకుంటే మనకి క్యాన్సర్ ప్రివిలెన్స్ ఇన్ ద సొసైటీ అనేది కొంచెం తగ్గడము అండ్ ఎర్లీ డిటెక్షన్ వల్ల క్యూర్ రేట్స్ అనేది పెరగడం అనేది జరుగుతుంది. అండ్ వాట్ ఎవర్ సొసైటీకి క్యాన్సర్ అమోర్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ సర్వీసెస్ ద్వారా మేము ఏదైతే ఇవ్వదలుచుకున్నామో we will always be there with for the society and for the neighborhood community here. And we will go to their, as I've told, Amor Bharosa is to go to the house of the patients and then give them the service rather than the patient coming to us alone. Thank you very much.